హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ తింటే చాలా మంచిది. ఫైబర్ ఎంత తింటే అంత బరువు తగ్గుతాము. అలానే ఫైబర్ ఎక్కువగా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది. ఇలా చాలా అపోహలున్నాయమ్మా. ప్రతిరోజు ఆకుకూరలు తింటామని చెప్తూ ఉంటారు కొంతమంది. లేదా ప్రతిరోజు బీన్స్ తింటామని చెప్తూ ఉంటారు. లేదా ప్రతిరోజు మేము మిల్లెట్స్ చాలా ఎక్కువ తింటామని చెప్తూ ఉంటారు. మిల్లెట్స్‌తో ఓకే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే దాంట్లో ఓ అంటూ ఫైబర్ ఏముండదు. కానీ ఎవరైతే ఆకుకూరలు మరీ ఎక్కువగా తింటారో, అలానే బీన్స్ లాంటివి, క్యాబేజ్, తర్వాత క్యారెట్ లాంటివి, ఇలాంటివి ఎవరైతే మరీ ఎక్కువగా తింటారో వాళ్ళకి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయమ్మా. లాభాలే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. మీరనొచ్చు, అదేంటి మేడం ప్రతి ఒక్కళ్ళు ఆకుకూరలను తినమంటారు కదా, పీచు పదార్థాలు ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు కదా అంటే, నేనెప్పుడూ చెప్తానమ్మా, ఏవైనా సరే ఒక లిమిట్‌లో ఉండాలి. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ నేను 3, 4 డేస్ ఆకుకూరలు తీసుకోండమ్మంటే, లేదు మేడం మేము రోజు ఆకుకూరలు తింటాము అని చెప్తూ ఉంటారు. మీ స్టమక్‌కి, మీ పొట్టకు అలా అలవాటు చేయకండమ్మా. అది తప్పు. ప్లస్ ఆకుకూరలు మీరు కొంచెం తింటే పర్వాలేదు. ఆకుకూర ఫ్రై ఇంత తిన్నారు, లేదా పప్పు చాలా తక్కువ వేసి ఆకుకూరలు ఎక్కువగా వేసి ఇంతింత పప్పు 2 సార్లు తిన్నారు. మీరు గమనించండి, కొన్ని రోజులకి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. డయేరియా అన్నా ఉంటుంది, లేదా కాన్‌స్టిపేషన్ అన్నా ఉంటుంది. పొట్టలో తిప్పడం లాగా ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మేడం గ్యాస్ ఫామ్ అవుతుందంటే నేను నైట్ తినొద్దని చెప్తాను ఆకుకూరల్ని. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ని తినొద్దంటాను. తర్వాత కొంతమంది గోధుమ పిండిని పొట్టుతో మామూలుగా చేసుకొని, అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేది కాకుండా మనమే ఆడించుకున్నాం అనుకోండి, ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది గోధుమల్లో. మేము అలానే తింటాం మేడం అని చెప్తూ ఉంటారు. మార్నింగ్ మీరు మిల్లెట్స్ తినేసి, మధ్యాహ్నం ఆకుకూర పప్పు బాగా తిని, సాయంత్రం రోటీస్ ఇట్లాంటి గోధుమ పిండి ఫుల్ ఫైబర్ ఉన్నవి తిన్నారు అంటే మీ పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుందమ్మా. ఎందుకు అంటే మీ బాడీలో ఫైబర్ ఎక్కువైపోయింది. యాక్చువల్‌గా మనం ఎంత ఫైబర్ తినాలో తెలుసా రోజుకి? 25-30 గ్రామ్స్ లేదా 35 గ్రామ్స్ మ్యాక్సిమం. ఓకేనా? మనం తినే తెల్లన్నంలో ఫైబర్ ఉండదు. ఓకే. సో, మనం ఒక్కొక్కళ్ళం గ్రీన్ చట్నీ చేసుకుంటూ ఉంటాం. కరివేపాకు ఇంతేసుకొని, పుదీనా ఇంతేసుకొని, కొత్తిమీర ఇంతేసుకొని, దాంట్లో కూడా ఫైబర్ ఉంటుంది. చూడండి, మార్నింగ్ నుంచి మనం ఎలా తింటామో. సో, మధ్యాహ్నం పూట చాలామంది ఆకుకూర పప్పు చేసుకుంటాము, లేదా ఆకుకూర తాళింపు చేసుకుంటాం, ఆకుకూర ఫ్రై చేసుకుంటాం. ఎందుకంటే ఆకుకూరలు చాలా మంచివని మన మనసులో పడిపోయింది. నిజంగా మంచివే. కానీ కొంచెం తింటే పర్వాలేదమ్మా. మీరు ఇంతింత తిన్నారు అంటే ఇప్పుడు మనకేంటి, మనకందరికీ తెలుసు అన్నం తక్కువ తినాలి, కూరలు ఎక్కువ తినాలి అనేసి. కానీ దాంట్లో మీరు ప్రోటీన్ తీసుకోవాలిమ్మా. మామూలు వెజిటబుల్స్ తీసుకోవాలి. మామూలు వెజిటబుల్స్‌లో కూడా ఫైబర్ చాలానే ఉంటుంది. దానికి తోడు మీరు ఇంత ఆకుకూర తిన్నారు అంటే మీరు ఊహించండి ఒకసారి మీ పొట్ట ఎలా ఉంటుంది అనేది. అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వాలి. ప్రతిరోజు ఆకుకూరలు తినకూడదు. లేదా బీన్స్, నేనేం చెప్తాను అంటే 1 ఆర్ 2 డేస్ బీన్స్ తినమంటాను. 3-4 డేస్ ఆకుకూరలు తినమంటాను. ఒకరోజు వద్దనేస్తాను. ఏదైనా సరే ఒకరోజు గ్యాప్ ఇవ్వాలి మా పొట్టకి. అలా చేయకుండా మీరు ప్రతిరోజు 50 గ్రామ్స్, 60 గ్రామ్స్, 70 గ్రామ్స్ ఫైబర్ తిన్నారనుకోండి, మీకు తలనొప్పులొస్తాయి, పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది, నాజియేటింగ్‌గా ఉంటుంది, పొట్టలో ఏదో గుండ్రాయి పెట్టినట్టుగా ఉంటుంది. ఒక డయేరియా అన్నా, అంటే లూజ్ మోషన్స్ అన్నా అవుతాయి, లేదా కాన్‌స్టిపేషన్ అన్నా వస్తుంది. సో, డైజెషన్ వీక్ అయిపోతుంది. అంతే కాకుండా కొన్ని రకాల మినరల్స్ అబ్జార్బ్ అవ్వవమ్మా. ఎక్కువ మీరు లీఫీ వెజిటబుల్స్, ఫైబర్ తీసుకున్నారు అంటే అబ్జార్ప్షన్‌ని అవి కట్టిపడేస్తాయి. అంత ఎక్కువగా అబ్జార్ప్షన్ అవ్వదు. ముఖ్యంగా కాల్షియం, జింక్, మెగ్నీషియం లాంటివి. కాబట్టి ఏదైనా లిమిటెడ్‌గా తీసుకోండమ్మా. ఇంకా కొంతమంది ఆకుకూర జ్యూసులు తాగుతారు. ఏంటి దాంట్లో ఏదన్నా సొరకాయ, బీరకాయ, కీర లాంటివి కూడా వేసుకోరు. ఇంత ఆకుకూర వేసుకొని జ్యూసులు తాగుతారు. తాగిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం బీన్సో ఏదో తింటారు. ఎవరు ఏమి అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటారు. నిజమే, మా ఆకుకూరలు మంచివి. చెప్పేవాళ్ళు మిమ్మల్ని ప్రతి పూట ఇంతింత ఆకుకూర తినమని చెప్పరు. రోజు ఒకసారి తీసుకోమని చెప్తారు. మీరు ఫాలో అవుతున్నారు అట్లా. కాబట్టి ఒక్కసారి తెలివిగా ఆలోచించండి. మీకు ఒకవేళ ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవుతుందంటే మీరు ఎంత ఫైబర్ తీసుకుంటున్నారో కూడా చూసుకోండిమా. దీనివల్ల కూడా చాలా గ్యాస్ ఫామ్ అవుతుంది, గుండెల్లో మంటగా అనిపిస్తుంది. ముఖ్యంగా
లూజ్ మోషన్స్ అవుతాయి చాలామందికి. ఆకుకూరల్ని, హై ఫైబర్ డైట్‌ని నైట్ టైం తినకండి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు. మీ డైజెషన్ ఎంత బాగున్నా కానీ ఇంత ఆకుకూర తిన్నారు అంటే పొట్టలో గడబిడగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి మా. ఏదైనా సరే మరీ ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. లిమిటెడ్గానే తీసుకోవాలి. మీ డైట్లో 30-35 గ్రామ్స్ మ్యాక్సిమం ఉండేటట్టుగా చూసుకోండి. అది కూడా 4 డేస్ 5 డేస్ ఉండేటట్టుగా తీసుకోండి. 2 రోజులు కొంచెం తక్కువగా తీసుకోండి మా, దానివల్ల నష్టమేం లేదు. మీరు ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటే కూడా మీకు కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉండదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. ఎక్కువ ఫైబర్ తీసుకున్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మా. అంటూ తినకండి ఫైబర్ని కూడా. ఏదైనా లిమిట్ మా. నేనేం చెప్తానంటే రెయిన్బో డైట్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు ప్రతి కలరు, ఏదో ఒక కలర్, అంటే రెయిన్బోలో ఏం కలర్స్ ఉన్నాయో మన వెజిటబుల్స్ అన్నీ ఆ కలర్స్ ఉండేటట్టుగా చూసుకోండి. మధ్య మధ్యలో ఒక 25 గ్రామ్స్ ఫైబర్ ఉండేటట్టుగా చూసుకోండి ఒక 4-5 డేస్. ఇదే నేను చెప్పదలుచుకున్నాను మా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.